గురుగారు ఎవరైనా ఏదైనా మాటను నిక్కచ్చిగా చెప్పేటప్పుడు ఒట్టు వేసి చెప్తున్నా అని అనటం మనం వింటూ ఉంటాం. ఇలా ఒట్టు వేసి మాట చెప్పడం అనే విధానం ఎలా ఏర్పడింది? పురాణాలలో ఇలాంటి మాటలు ఎక్కడా అనే ప్రశ్న వేసినప్పుడు మనకు రామాయణమే స్ఫురిస్తుంది. అలాగే పలు సందర్భాలలో దేవతా వృత్తాంతాలలో సైతం ప్రతిజ్ఞలు చేసే సందర్భాలు ఏర్పడుతూ ఉంటాయి. నేనే కనుక అర్జునుడు ఇల్లాలినే అయితే అంటూ సుభద్ర ఒక ప్రతిజ్ఞ చేస్తుంది. నేనే కనుక శ్రీరామచంద్రమూర్తి ఇల్లాలినే అయితే అంటూ సీతాదేవి కూడా ఒక మాట అంటుంది. నేను దాశరథినే అయితే అంటూ రాముడు కూడా ఓ తీవ్రమైన పదజాలం పలుకుతాడు. ఇందులోంచి పుట్టిందే ఒట్టు అనే మాట. నేను అన్న మాట, ఈ మాట తప్పుగా అయితే ఎవరిని నేను తలుచుకొని ఈ మాట అంటున్నానో వారికి కీడు వాటిల్లుగాక అనే అర్థం అందులో ఉంటుంది. నేను ఫలానా వారి అబ్బాయిని కనుక నేను ఈ మాట చెబుతున్నాను, ఈ పని చేస్తున్నాను, ఇది అడుగుతున్నాను అని చెబితే ఆ చెప్పిన మాటలో ఏదైనా వ్యత్యయం ఉన్నట్లయితే, పొల్లు ఉన్నట్లయితే, తప్పు ఉన్నట్టయితే ఎవరి పేరు స్మరించి ఈ మాట చెబుతున్నారో వారికి ఆపద వాటిల్లుతుంది. పూర్వకాలంలో, పూర్వం ఎందుకండి 5-10 సంవత్సరాల కింది వరకు కూడా బడికి వెళ్ళే పిల్లలు మదర్ ప్రామిస్ అనమంటే అనేవాళ్ళు కారు. తల్లితోడు అంటే వాళ్ళు ఒప్పుకునేదే లేదు. ఏడ్చిపోతారు కానీ తల్లితోడు పెట్టుకోరు. దేవుడి తోడు అంటారు, లేదా నీ తోడు అంటారు. ఇది చాలా సులభమైన మాట. ఏ విధంగా కూడా ఇబ్బంది లేకుండా నేను చెప్పే మాట ప్రతి అక్షరం సత్యం, ఇదిగో నీ తోడు అంటే ఇబ్బంది మనకేమీ లేదు, ఆ వ్యక్తికి సంబంధించిందే అవుతుంది. ఇది ప్రమాణం. ఈ ప్రమాణ వాక్యాలకు నేను చెప్పే వాక్యం సత్యం, ప్రమాణం దేవతలు, సకల దేవతల సాక్షిగా, దిక్పాలకుల సాక్షిగా, 33 కోట్ల దేవతల సాక్షిగా ఈ అమ్మాయిని నేను ధర్మపత్నిగా స్వీకరిస్తున్నాను. ఇంతమంది దేవతల సాక్షిగా ఈ డబ్బు నేను నీకు అందజేస్తాను అంటూ సాక్ష్య రూపంలో నేను చెబుతున్నాను. హరిశ్చంద్రుడు విశ్వామిత్రుడితో చెప్పే సందర్భం, సాక్ష్యం ఇలా ఏర్పడింది. ఆ సాక్ష్యమే క్రమేణా ఒట్టుగా మారింది. ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట, చెప్పనమ్మా అనే సినిమా నటుడి మాట కూడా లోకంలో ఒక ఒట్టు వేసిన మాటగా ప్రచారంలోకి వచ్చేసింది. ఇది ఒట్టు సంబంధించిన కథ. తెలుగు వారింట ఒక సామెత కూడా ఉందమ్మాయి, నువ్వు చెప్పినట్టేలే, ఒట్టు తీసి గట్టున పెట్టినట్టేలే అని కూడా అంటూ ఉంటారు. ఒట్టు తీసి గట్టున పెట్టు, ఏం పర్వాలేదు. వేళాకోళమైనా కూడా పొరపాటుగా కూడా తప్పు మాట మాట్లాడకూడదు, అబద్ధం చెప్పకూడదు. మౌనంగా ఉంటే పర్వాలేదు, కానీ కోరి కోరి అసత్యం పలకరాదు. అందులోనూ ఎవరినో ప్రమాణంగా తీసుకొని పంచభూతముల సాక్షిగా అంటూ కూడా చెబుతూ ఉంటారు. ఆ సాక్ష్యమే ఒట్టుగా మారింది. అలా పలకకూడదు, ఇది అర్థం.